నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. గనుల శాఖ వెంకటరెడ్డి గారు దొరికారు కదా? దొరికారు. ఎట్టకేలకు పోయారు. ఎక్కడ బాంబే నుంచి మళ్ళీ ఇక్కడికి హైదరాబాద్ వస్తుంటే ఇక్కడ పట్టుకున్నారు. సో ఇప్పుడు నెక్స్ట్ ఏమై ఉంటుంది? మిగతా లాగాలి ఇప్పుడు. ఎందుకు చెప్తున్నాడంటగా క్లియర్గా అన్నిటికీ జగన్మోహన్ రెడ్డి గారి పేరు చెప్తున్నారని వార్తలు బయటకు వస్తున్నాయి. ఓకే, ఆయన చెప్తేనే చేశాను, నేను ఆయన చెప్తేనే చేశాను. సరెండర్ అయిపోయారు చక్కగా. సరెండర్. ఓకే. మనం గతంలో కూడా దొరకటమే ఆలస్యం అంజీ గారు. ఓకే, దొరకటం ఆలస్యం. దొరికిన తర్వాత సవివరంగా మొత్తం కూడా విపులంగా చెప్తున్నారు. మన జత్వానీ కేసులో చేసినటువంటి విశాల్ గున్ని ఎవరైతే వెళ్ళి తీసుకొని వచ్చారో ఆయన పట్టుకోగానే ఏం చేశాడు? పైనున్నాళ్ళు నా బాసులు, నా సీనియర్లేనని ఏమన్నా ఆగాడా? తన ప్రాణం కాపాడుకోవాలి, తన కెరియర్ కాపాడుకోవాలంటే జరిగింది మొత్తం చెప్పాడు. సీఎంఓ ఆఫీస్కి నన్ను పిలిచారు, నేను వైజాగ్ ట్రాన్స్ఫర్ అయితే కూడా నువ్వు ఈ పని చేస్తేనే నీకు అక్కడ పోస్టింగ్ ఇస్తా ఉన్నారు, కంపల్సరీ పరిస్థితుల్లో నేను చేశాను, అయిపోయి. ఓకే. అలాగే దొరకటమే ఆలస్యం. దొరికిన తర్వాత గుట్టు విప్పటం అనేటువంటిది వాళ్ళు చక్కగా పూసగుచ్చినట్టుగా వివరిస్తున్నారు. అలాగే వివరించారు. వివరించిన తర్వాత ఏంటంటే డైరెక్ట్ ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తగులుకోబోతోంది. దాంట్లో అనుమానమే లేదు. ఎందుకంటే ఇప్పుడు చట్టం అనేది అంతకుముందు ఎవరికి తెలియదు పెద్దగా, ఏం జరిగితే ఏమవుతుంది అనేటువంటిది. ఒక వివేకానంద రెడ్డి గారి హత్య కేసు జరిగినప్పటి నుంచి నిందితులందరికీ కూడా ఒక వెసులుబాటు ఏమొచ్చిందంటే ఆ దస్తగిరిని చూసిన తర్వాత నిజంగా అత్యంత కిరాతకంగా చంపింది అతనే. కానీ అప్రూవర్గా మారటంతో అతనికి బెయిలు వచ్చింది. ఇప్పుడు అతన్ని నిందితుడిగా తీసుకుంటారా, సాక్షిగా తీసుకుంటారా అనేటువంటిది కూడా నడుస్తూ ఉంది. ఆ ప్రొవిజన్ ఒకటి ఉంది. ఓకే. అప్రూవర్గా మారితే శిక్ష తగ్గించవచ్చు, అవసరమైతే అతన్ని సాక్షిగా కూడా కన్సిడర్ చేయొచ్చు అనేటువంటి వెసులుబాటు ఉండటంతో వివేకానంద రెడ్డి హత్య కేసు దగ్గర నుంచి, ఢిల్లీ లక్కర్ స్కామ్ దగ్గర నుంచి, మొన్న జత్వానీ కేసు దగ్గర నుంచి ఇప్పుడు ఈయన వరకు అందరూ అదే ఫాలో అవుతున్నారు. ఎందుకు వాళ్ళతో 4 దెబ్బలు తింటం ఎందుకు, 3rd డిగ్రీ చేయించుకోవటం ఎందుకు, ఉన్నదేదో చెప్పేస్తే పోద్ది కదా, 4 రోజుల్లో బెయిల్ ఇస్తారు, బయటపడదాం అనేటువంటి దీనికి వచ్చేసారు. ఖచ్చితంగా మీకు గనుల శాఖలో జరిగినటువంటి ఏపీఎండిసిలో జరిగినటువంటి ఇవి అన్నీ ఇన్ని కాదు. వీళ్ళు చేసిన అతి తెలివి ఏంటంటే లిక్కర్ స్కామ్లో లాగానే మేమేమన్నా కొత్త ఫ్యాక్టరీలకు లైసెన్స్లు ఇచ్చామా, చంద్రబాబు నాయుడు గారి టైంలో ఉన్నాయే కదా అనేటువంటి ఒక వితండవాదాన్ని వాళ్ళు తీసుకొస్తున్నారు. కరెక్టే, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి లైసెన్సులు ఫ్యాక్టరీల దగ్గర నుంచే మీకు సరుకు వస్తుంది. కానీ ఆ ఫ్యాక్టరీలు ఎవరి చేతిలో ఉన్నాయి? మారిపోయింది కదా, చేతులు మారినాయి కదా, మీ ఆధిపత్యంలోకి వచ్చేసింది కదా, పేరు వాళ్ళదే ఉంది, నడుస్తుంది. అలాగే గనుల శాఖలో కూడా అనేకమైనటువంటి గనులు లీజులో ఉన్నటువంటి వాళ్ళని మార్చి వేరే వాళ్ళకి ఇస్తే లీగల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, ప్రజల్లో అల్లరవుతామనే ఉద్దేశంతో ఏం చేశారంటే వాళ్ళని ఇప్పుడు చీమకుర్తి, గ్రానైట్ ఇవే ఉన్నాయి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి అవకతవకలు ఉన్నాయి ఇక్కడ కాబట్టి ఒకడికి 100 కోట్లు పెనాల్టీ వేశారు, ఇంకోటికి 200 కోట్లు పెనాల్టీ వేశారు. వాడి జీవితకాలంలో వాడిని నిలబెట్టి అమ్ముకున్న కట్టగాళ్ళ 100 కోట్లు 200 కోట్లు అంటే ఏంటి? నువ్వు అది వదిలేసన్నా పోవాలి, లేకపోతే మాకు ఇదన్నా కట్టాలి, ఇది కట్టడం ఎడుదిరిగి అసాధ్యం కాబట్టి అయ్యా నన్ను వదిలేయండి, అయ్యా బతకనివ్వండి సాలని చెప్పి పారిపోతారు. అలాగే గనులు మొత్తం హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. సో వాటిల్లో ప్రధాన భూమికి పోషించిన వాడు వీడు, ఇతను. రైట్. సో పైన ఉన్నది ఎవరు? పెద్ద తలకాయ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, గనుల శాఖ మంత్రి. ఇంకేముంది, దొంగ చేతికి తాళం ఇచ్చినట్టే. ప్లానింగ్ ఆయన, ఇన్స్ట్రక్షన్ ఆయన, ఎగ్జిక్యూషన్ ఈయన. దాంతో అన్ని రకాలుగా దోచుకు తిన్నారు. పాపం పండినప్పుడు ఏంటంటే అన్నీ బయటకు వస్తాయి. ఎవ్వరు కూడా తన దాకా వచ్చి తనకి శిక్ష పడుతుంది, లేకపోతే తనకి బాగా సీరియస్ పనిష్మెంట్ వస్తుంది అన్నప్పుడు వాళ్ళు తప్పించుకోవడానికి పైన వాళ్ళు ఏమి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనేది క్లియర్గా చెప్పేస్తున్నారు, చెప్తారు కూడా. వెనకటి రోజుల్లో లాగా ప్రభు కోసం ఏదో మనం శిక్ష విధిద్దాం, అనుభవిద్దాం, మనమే తీసుకుందాం అనే రోజులు కావు ఇవి. వాళ్ళకి పెళ్ళాం బిడ్డలు ఉన్నారు. సో వాళ్ళు చెప్పిన దాంట్లో వీళ్ళు కాస్త చిలకొట్టుడు కొట్టుండొచ్చు, కానీ వాళ్ళు చెప్పందే ఇంత చేసే ధైర్యం వీళ్ళకి ఉండదు కదా. రైట్. ఇప్పుడు మనం గతంలో కూడా రఘురామకృష్ణరాజు గారి విషయంలో ఎందుకు తొందరగా కదలికి రావట్లేదు, ఎందుకంటే కీలకమైనటువంటి విజయపాల్ దొరకల వీళ్ళకి. అతను కోర్టుకి వెళ్ళి కోర్టు రిలీఫ్ కోసం అడుగుతున్నాడు, బట్ రిజెక్ట్ చేశారు. ఎప్పుడైతే రిజెక్ట్ చేశారో అయిపోయింది అక్కడితోటి, మొత్తం విడిపోయింది కదా. అలాగే ఇతను దొరకటం కోసమే వాళ్ళు వెయిట్ చేస్తూ ఉన్నారు, ఇతను దొరికాడు, అయిపోయింది. ఓకే.
సో ఇక్కడ నుంచి యాక్షన్ ఎలా ఉంటుందనేటువంటిది మనం చూడాలి. ఇది మేజర్ అవుద్దండి, అంటే ఒక లిక్కరు ప్లస్ ఇది మేజర్ అవుతుంది ఖచ్చితంగానండి. మైన్స్ లో కూడా కొన్ని వందల కోట్ల రూపాయలు, అవసరమైతే వేల కోట్ల రూపాయలు జరిగేటువంటి అవకాశం ఉంది. ఓకే ఓకే. మీకు ఎక్కడ ఉంటుందంటే ప్రభుత్వం కఠినంగా ఉందనుకోండి, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఎంత బయటికి పంపిస్తున్నారు, ఎంత అమ్ముతున్నారు, దాని మీద గవర్నమెంట్కి ట్యాక్స్ ఎంత వస్తుంది అనేటువంటిది విజిలెన్స్ ఉంటే సక్రమంగా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం వస్తూ ఉంటుంది, వాళ్ళకు వచ్చే లాభాలు వస్తాయి. కానీ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళే కనుక దాన్ని హ్యాండ్ ఓవర్ చేసుకున్నారనుకోండి, ఇంకా అసలు లెక్క అడిగేవాడు ఉన్నాడు అక్కడ. ఓకే. ఇప్పుడు లిక్కర్లో కూడా ఏం జరిగింది, మనం ఏం జరిగిందని చెప్పుకున్నాము, మీకు ప్రొడక్షన్ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూషన్ దాకా మీ చేతిలోనే ఉంది. అవును. డిజిటల్ పేమెంట్స్ మీరు అలౌ చేయలేదు కాబట్టి ఎంత వచ్చిందని మీరు లెక్క చెప్తే అంతే. అవును. సో సపోజ్ ఒక 200 కేసులు వచ్చినాయి, దాంట్లో 100 కేసులు అఫిషియల్గా వచ్చినాయి, లెక్కలు చూపించారు, దానికి గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టారు, దానికి డబ్బులు కట్టారు మీరు. కానీ ఇంకొక 100 కేసులు డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూషన్కి వచ్చేసింది షాప్ దగ్గరికి. ఈ మధ్యలో అంతా మీ వాళ్ళేగా. వాడికి అక్కడ పడ్డది 12 రూపాయలు 13 రూపాయలు క్వార్టర్ తయారు చేయడానికి పడ్డది, ఇక్కడ మీరు అమ్ముతుంది 200 రూపాయలకి అమ్ముతున్నారు. మిగతాదంతా లాభమే, ప్రభుత్వం లెక్కల్లో లేదు, ఎక్కడ మీరు చూపించలేదు. ఇలాగే మైన్స్లో కూడా సో చూపించేటువంటి లెక్క 20% 25% ఉంటే 75% సెకండ్స్లో వెళ్ళిపోతుంది. అలా జరగాలంటే ప్రొడక్షన్ దగ్గర నుంచి డిస్ట్రిబ్యూషన్ దాకా మీ చేతిలోనే ఉండాలి. ఇది అక్కడ జరిగినటువంటి. ఓకే ఓకే ఓకే. సో సేమ్ ఫార్ములాని ఇక్కడ కూడా అప్లై చేయటం అనేటువంటిది జరిగింది. ఇవాళ ఇంకా కూడా దాంట్లో భయంకరమైన నిజాలు బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎవరెవరు పాత్రదారులు, ఎవరెవరు సూత్రధారులు అనేటువంటిది ఇది కూడా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి దాకా వెళ్ళి తేలుతుంది. మధ్యలో త్రూ వయా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీదుగా జగన్మోహన్ రెడ్డి గారి తీరం చేరుతుంది ఇది కూడా. ఓకే ఓకే. అదేలే, పాత కేసులు కాకుండా ఇవన్నీ కొత్తవి. పాత కేసులు ఏంటంటే క్విడ్ ప్రోకో. అవును. దాన్ని నిరూపించాలంటే చాలా వ్యవహారాలు, చాలా కథలు. అసలు క్విడ్ ప్రోకో అంటే ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉందా, ఆయన ఏ పదవిలో ఉన్నాడు, ఆయన పదవిలో లేడు కదా, ఇవన్నీ టెక్నికాలిటీస్ అక్కడ ఉన్నాయి. కానీ ఇవన్నీ అత్యున్నత పదవిలో ఉంది నువ్వే, రైట్. నీ కామన్ సెన్స్తో ఆలోచించినా నీ ఇన్స్ట్రక్షన్స్ నీ ఇది లేకపోతే 5 సంవత్సరాల పాటు దోపిడీ జరగదుగా. పైగా ఇలా చేసిన వాళ్ళందరూ మేము వాళ్ళు చెప్పడం మూలాన్ని చేసామనేటువంటి స్టేట్మెంట్ వస్తే అయిపోయింది అక్కడ. సో సిబిఐ ఈడీ కేసులకి ఇప్పుడు పడేటువంటి కేసులకి చాలా తేడా ఉంటుంది. ఇది త్వరితగతిన అవడానికి కూడా అవకాశం ఉంటుంది.